ఇక అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓట్లతో 8 సీట్లు గెలుచుకుంది బీజేపీ. 2018 ముందస్తు ఎన్నికల్లో 7% మాత్రమే ఓట్లు వస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓట్లు వచ్చాయి. ఇక 100% బీజేపీ పర్ఫార్మెన్స్ ఉన్నట్లుగా చెప్పుకుంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఇంకా ఈ మధ్య జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 35% పైగా ఓట్లతో 8 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది కాషాయ పార్టీ. ఇదే దూకుడును మున్ముందు కొనసాగించాలని పార్టీ కేడర్కు హైకమాండ్ దిశానిర్దేశం చేస్తుంది. ఇందులో భాగంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తుంది. ఇక అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను కాషాయ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ స్టేట్ ఆఫీసులో స్టేట్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ రాష్ట్ర నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పంచాయతీలు మున్సిపాలిటీలో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ బీఆర్ఎస్లకు ఎన్ని ఓట్లు వచ్చాయి, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని చోట్ల మెజారిటీ వచ్చింది, 2 ఎన్నికల్లో బీజేపీ ఎక్కడ బలం ప్రదర్శించింది, ఎక్కడ బలహీనంగా ఉంది, ఇటువంటి వివరాలతో సమీక్ష చేపట్టినట్లుగా పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ సమీక్షలను బట్టి బీజేపీ వ్యూహం ఉంటుందంటున్నారు ఆ పార్టీ నేతలు. బీఆర్ఎస్ పార్టీ కూడా వీక్ కావడం బీజేపీకి కలిసి వచ్చే అంశంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కమలం పార్టీని బలమైన శక్తిగా రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.